హలో అండి, మీ గులాబీ మొక్క నుండి అసలు పువ్వులు రాకపోయినా, మొక్క ఎండిపోయినట్లు అవుతున్నా, ఇంకా మొక్క నిండా ఫంగస్ కీటకాలు ఆశించి ఉన్నా, అలాంటి మొక్కను తిరిగి ఆకుపచ్చగా ఎలా తయారు చేసుకోవాలి, దానికోసం మనం ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వేయాలి, వాడిపోతున్న మొక్కకు లెక్కలేనన్ని పువ్వులు రావటానికి ఏమి చేయాలన్నింటి మీద ఈరోజు వీడియో అండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో గులాబీ మొక్క అండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దాని ద్వారా మీకు అవసరమైన టిప్స్ను మర్చిపోకుండా స్కిప్ అవ్వకుండా ఉంటారు. ఎండాకాలంలో గులాబీ మొక్కను మనమందరం కూడా నీడలో కానీ లేదా షేడ్ కింద ఉంచుతాము. దాని ద్వారా మొక్కను విపరీతమైన ఎండ నుంచి కాపాడినట్లు అవుతుంది. అలాగే వర్షాకాలంలో కూడా కొంతమంది మొక్కలను షేడ్ కింద ఉంచితే వర్షం పడని చోట, అంటే షేడ్ కింద అంటే వర్షం పడని చోట ఉంచుతారు. దాని ద్వారా ఎక్కువగా వర్షం పడదు, నిల్వ ఉండదు. కాకపోతే మనము వర్షాకాలంలో మొక్కలను బాగా ఎండ తగిలే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. దాని ద్వారా మట్టి బాగా డ్రై అవటానికి వీలవుతూ ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువగా మొక్కకు అందితే మొక్క అంత బాగా డెవలప్ అవుతుంది, అంతే ఎక్కువగా కొమ్మలు మొగ్గలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఎండ మొక్కకు తగలకపోతే మొదటగా మనము ఫంగస్ పెస్ట్ అటాక్ని అయితే చూడవలసి వస్తుందండి. ఇక రెండవది ఏంటంటే మొక్క యొక్క మట్టి డ్రై అవ్వటము, ఆరటం అనేది జరగదు. దానివలన కూడా మొక్కకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మొక్కను బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచి మట్టి బాగా డ్రై అయ్యేటట్లు చూడాలి. మట్టి డ్రై అవ్వటం ద్వారా వర్షం వలన ఏర్పడిన ఫంగస్, పెస్ట్ అటాక్ కానీ న్యాచురల్గా వాటంతట అవే చనిపోతూ ఉంటాయి. కాబట్టి వర్షం ఆగిపోతే మనం చేయాల్సిన మొదటి పని మట్టిని పైకి కిందికి ఈ విధంగా మనము గుల్లగా చేసుకోవటం. మట్టి ఈ విధంగా చేయటం ద్వారా డ్రైగా అవుతుంది. వర్షం తగ్గాక ఈరోజు మొక్కకు ఏమేమి పనులు చేస్తున్నానో ఇవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. ఒకవేళ మీరున్న ప్రదేశంలో ఇంకా వర్షం పడుతూ ఉంటే, మట్టి ఇంకా బురదగా ఉన్న దానికి మీరు ఎలాంటి ఎరువులు ఇవ్వద్దు. మొదటగా మట్టిలో ఏదైనా గడ్డి లాంటివి కానీ ఏదైనా పిచ్చి మొక్కలు కానీ పెరిగితే వాటిని తీసేసి శుభ్రం చేసి ఉంచండి. వర్షం తగ్గి ఎండ రాగానే మట్టిని ఆరనివ్వండి. దీని తర్వాత మనం చేయాల్సిన ఇంకో పని కూడా ఉందండి. అదేంటంటే ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులు కానీ ఇట్లా ఫంగస్ అటాక్ అయిన ఆకులు కానీ ఎప్పటికప్పుడు తొలగించేస్తూ ఉండండి. ఎల్లోయిష్గా అయిపోయిన ఆకులు అయితే 1-2 రోజుల్లో రాలిపోతాయి. కాకపోతే ఫంగస్ అటాక్ అయిన ఆకులను తొలగించేయటం ద్వారా మళ్ళీ ఇంకా ఫంగస్ అనేది వేరే ఆకులకు అటాక్ అవ్వకుండా ఉంటుంది. దీంతోపాటు ఇలా ఎండిపోయిన కొమ్మలు ఏవైనా ఉన్నా వాటిని కూడా ఇలా కట్ చేసేసేయండి. ఇలా డ్రై అయిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మొక్కకు ఉంచటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. దానికన్నా మొక్క నుంచి మనం అవన్నీ తీసేయటం ద్వారా మొక్కకి ఇచ్చిన పోషకాలన్నీ కూడా ఫ్రెష్గా ఉండే ఆకులు కానీ ఫ్రెష్గా ఉండే కొమ్మలు తీసుకోవటం అయితే జరిగి మొక్క హెల్తీగా ఉంటుంది. దానికంతా అదే రాలిపోతాయి అని వెయిట్ చేయకుండా మనం తొలగించేయటమే బెటరు. వీటితో పాటు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఇలా మట్టిని ఆనుకొని ఉన్న ఆకులనైతే వీటిని తొలగించేయటం బెటర్ అండి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఈ మొక్కలకి అంటే ఈ మట్టి ద్వారా ఆకులకు అనేది ఫంగస్ అనేది బాగా అటాక్ అవుతూ ఉంటుంది. సో మట్టికి ఆనుకొని ఏ ఆకులు ఉన్నా కూడా, ఏ కొమ్మలు ఉన్నా కూడా, కొమ్మలకు ఉన్న ఆకులన్నీ కూడా తొలగించేసేయండి. వీటితో పాటు మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ఇలా ఆకులన్నీ రాలిపోయి ఇంకా ఎండిపోయినట్లు ఉన్న ఈ కొమ్మలన్నింటినీ ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే సెప్టెంబర్ నెలలో ఒక 2-3 ఇంచెస్ వరకు మనము ఇప్పుడు ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా సెప్టెంబర్ కంప్లీట్ అయిన తర్వాత మనము హార్డ్ ప్రూనింగ్ చేసుకోవటము లేదా రూట్ ప్రూనింగ్ కూడా మనము చేసుకోవచ్చు. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నెలలో మనం అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఆ మొగ్గ అంతా ఇలా నిలిచిపోతుంది కదండి. వాటినన్నింటినీ కూడా 1 లేదా 2 ఆకులు కింద వరకు మనం ఇలా కట్ చేయటం ద్వారా ఇంకా అక్కడి నుంచి 2-3 బ్రాంచెస్ వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. సో మనము ఇప్పుడు ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ మొక్కలన్నింటినీ కూడా ఎక్కడైతే ఫ్లవరింగ్ కంప్లీట్ అయిందో అక్కడ 2-3 ఇంచెస్ కింద వరకు లేదా 2 ఆకులు కింద వరకు వాటిని ట్రిమ్ చేసేయాలి. మనము ప్రూనింగ్ చేసేటప్పుడు కూడా చేయాల్సిన పని ఒకటి ఉందండి. మన మొక్క చాలా పెద్దగా ఉండి బుషీగా ఉంటే మనము బ్రాంచెస్ అనేటివి ట్రిమ్ చేయటము కొద్దిగా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. అదే మన మొక్క చిన్న మొక్కగా ఉంటే ప్రూనింగ్ మాత్రం కొద్దిపాటి మాత్రమే చేయండి. అంటే టిప్ ప్రూనింగ్ మాత్రమే చిన్న మొక్కలకు చేయాల్సి ఉంటుంది.
ఇలా ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ మొక్కల మీద మనము కంపల్సరీ దాన్ని కవరింగ్ చేయాల్సి ఉంటుందండి. లేదంటే వాటర్ పడినప్పుడు దాని ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి ఆ మొక్కలకి డైబ్యాక్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎండు తెగులు అనేసి అంటారు తెలుగులో. దీనివల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే మన గార్డెన్లో ఉన్న అలోవెరా మొక్కను చిన్న కటింగ్ నొక్క దాన్ని తీసుకొని దాని మీద అంటే మనం ఎక్కడైతే కట్ చేసామో దాని మీద ఇలా డిప్ చేయవలసి ఉంటుంది. అలోవెరా జెల్ అనేది దాని మీద పడటం ద్వారా అది ఒక నేచురల్ ఫంగిసైడ్ అండి. సో ఈ ఫంగిసైడ్ ఏం చేస్తుందంటే మనకి ఈ డైబ్యాక్ ప్రాబ్లం అనేది రాకుండా కాపాడుతుంది. ఇలా అద్దేసిన తర్వాత మనము దీని మీద ఏదైనా ఫంగిసైడ్ని అద్దండి. నేనైతే సాఫ్ ఫంగిసైడ్ తీసుకున్నానండి. లేకపోతే మీరు ఏ ఫంగిసైడ్నైనా ఉపయోగించండి. లేదా దాల్చిన చెక్క ఉంటుంది చూడండి, చెక్క లవంగాలలో దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాని పౌడర్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. లేదంటే పసుపును తీసుకొని కూడా ఇలా కవర్ చేసేయచ్చండి. దీని మీద ఎప్పుడైతే మనం ఇలా కవర్ చేస్తామో ఇంకా డైబ్యాక్ ప్రాబ్లం అనేది రాదు, మొక్క అయితే హెల్తీగా ఉంటుంది. ఇలా అప్లై చేయటం అంటే అలోవెరా జెల్ని అప్లై చేయటం, తర్వాత ఫంగిసైడ్ని అప్లై చేయటం అనేది మనము టిప్ ప్రూనింగ్ చేసినా చేయాల్సిందే, లేదంటే బాగా హార్డ్ ప్రూనింగ్ చేసినా కూడా చేయాల్సిందే. డైబ్యాక్ ప్రాబ్లం రాకుండా ఇవి రెండు బాగా మొక్కను కాపాడుతాయి. ఇప్పుడు ఇక ఫర్టిలైజర్ విషయానికి వద్దామండి. మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా ఈ మొక్కల్లో నుంచి మనము అనంతమైన ఫ్లవర్స్ తీసుకోవచ్చు అంటే మనము ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా మొక్కల్లో మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. సో ఈరోజు ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలంటే వర్షం లేనప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. బాగా భారీగా వర్షాలు పడుతున్నప్పుడు ఇవ్వద్దు. ఎండ వచ్చినప్పుడు మొక్క బాగా అంటే మట్టి అంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి. దీనికోసం మొదటగా మనము వాడేసిన టీ పౌడర్ని తీసుకుందామండి. వాడేసిన తర్వాత ఆరబెట్టేసి మనము స్టోర్ చేసుకున్న ఈ టీ పౌడరు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. దీంట్లో నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది. మన రోజ్ ప్లాంట్స్కి ఇది బాగా పనిచేస్తుందండి. ఒకవేళ మీ ఇంట్లో ఎలాంటి కంపోస్ట్ కానీ కౌడంగ్ కంపోస్ట్ అయినా లేదా వర్మీ కంపోస్ట్ లేకపోయినా కూడా ఇది చాలా పనిచేస్తుంది. 10 నుంచి 12 ఇంచెస్ వరకు ఉన్న ఈ పాట్కి నేను ఒక 5-6 స్పూన్లు వాడేసిన టీ పౌడర్ని యూజ్ చేస్తాను. చిన్న సైజు పాట్లకైతే కొద్దిగానే ఇవ్వండి. అంటే 2-3 స్పూన్స్ వరకు మనం ఇచ్చుకోవచ్చు. మనము ఫ్రెష్గా ఉండే మన టీ పౌడర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దాని క్వాంటిటీ అయితే తగ్గించాల్సి ఉంటుంది. మనము వాడేసింది 5-6 స్పూన్స్ యూజ్ చేసిన చోట మహా అంటే ఫ్రెష్ది 1 స్పూను మాత్రమే వాడుకోవాలి. వీటితో పాటు ఇంకో అద్భుతమైన ఫర్టిలైజర్ని కూడా నేను గులాబీ మొక్కలకు యాడ్ చేస్తున్నానండి. ఇది మనము ఇంట్లోనే తయారు చేసుకోవటమే కాకుండా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది పాడేది కాదు, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ మొక్కలకి ఇవ్వచ్చు. ఇది గులాబీ మొక్కలకి ఒక అద్భుతమైన ఫర్టిలైజర్. ఒక్క గులాబీ మొక్కలకే కాదండి, మందారం మొక్కలకి మల్లె మొక్కలకు కూడా ఇవ్వచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనకు కావలసింది నిమ్మకాయ తొక్కలు. ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయి కదా, వీటి బదులుగా మనము ఆరెంజెస్, బత్తాయి ఇవి కూడా ఉపయోగించవచ్చు. వీటిల్లో ఏది ఉన్నా వాటి తొక్కలతో ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ వేటితో తయారు చేసినా కూడా వాటి ద్వారా వచ్చే ఫలితం మాత్రం ఒకేలాగా ఉంటుంది. అన్నింటిలోనూ అధికంగా పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, జింక్ ఉంటాయి. దీనివల్ల గులాబీ మొక్క వృద్ధి చెందటానికి, మొగ్గలు పువ్వులు ఏర్పడడానికి వీలవుతుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే మనము వీటిని జ్యూస్ తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయిన తొక్కలను చిన్న చిన్న పీసులుగా తయారు చేసుకొని ఒక బాటిల్లో వేసుకోవాలండి. ఒక బాటిల్లో వేసిన తర్వాత 3/4 వరకు వాటర్ వేసేసి 5-6 డేస్ దీన్ని ఒక సైడును ఉంచేసేయండి. 5-6 రోజుల తర్వాత ఒక మంచి ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. అయితే ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ని బాగా డైల్యూట్ చేసి మాత్రమే మొక్కలకి ఇవ్వాలి. కనీసము 1:5 రేషియో అండి. అంటే ఒక కప్పు ఈ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు దాంట్లో 5 కప్పులు నీళ్లు కలిపి మాత్రమే డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇంకా తరచుగా కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి ఆరెంజెస్ తొక్కలండి. నేను సమ్మర్లో తయారు చేసుకున్నాను. ఈ సమ్మర్లో ఆరెంజెస్ అన్నీ వచ్చినప్పుడు ఆ పీల్స్ అన్నీ తీసేసి వీటిలో వేసి వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇలా మనము స్టోర్ చేసుకోవడానికి ఎన్ని రోజులైనా నిలువ ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు ఇలా 3టితో కూడా నేను ఫర్టిలైజర్ని తయారు చేసుకున్నాను.
ఇక ఈ ఫర్టిలైజర్ని 1:5 రేషియోలో మాత్రమే మొక్కలకి ఇవ్వండి. అంటే 1 కప్పు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తీసుకున్నప్పుడు అందులో 5 కప్పుల నీళ్లు కలిపి డైల్యూట్ చేసి మొక్కలకు మాత్రమే ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత 15 రోజుల వరకు ఏ ఫర్టిలైజర్ ఇవ్వకండి. ఇందాకే టీ పౌడర్ కూడా ఇచ్చాను కదండి, వాడేసిన టీ పౌడరు, అదే మొక్కకు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తున్నా. ఈ రెండింటిని కలిపి మొక్కలకి ఇస్తే అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ఇంకా ఈ గులాబీ మొక్కల్లో ఆకులు ఎండిపోయినా, డ్రై అయిపోయినా, మొక్కల్లో ఏదైనా ఫంగస్ లాంటివి అటాక్ అయినా దానికి ఇది బేకింగ్ సోడా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ లెక్కన మనము బేకింగ్ సోడాను కలిపి వర్షం లేని టైంలో ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే మొక్కలకు స్ప్రే చేయండి, లేదా మార్నింగ్ టైమ్స్ ఎండ రాకముందు మాత్రమే స్ప్రే చేయండి. గులాబీ మొక్కలకి బేకింగ్ సోడా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి పెస్ట్ అయినా కూడా బాగా కంట్రోల్ అవుతుందండి. మీరు డౌట్ లేకుండా పెస్టిసైడ్గా మీరు బేకింగ్ సోడాను యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నాకు 15 రోజుల తర్వాత అయినా, నెల రోజుల తర్వాత అయినా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అద్భుతంగా పెస్టిసైడ్గా పనిచేస్తుంది బేకింగ్ సోడా. ముఖ్యంగా రోజెస్లో వచ్చే అన్ని రకాల పెస్ట్, ఆకుముడత కానీ, ఫంగస్ కానీ ఏదైనా కూడా బేకింగ్ సోడాతో ఖతమైపోతుందండి. నా మొక్కల్లో నేను ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతే మీకు వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు కూడా ఒకసారి స్ప్రే చేసి చూడండి బేకింగ్ సోడాను. తర్వాత ఒక 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసి చూడండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే బేకింగ్ సోడా ద్వారా వస్తాయి. మొక్కల్లో వచ్చే అన్ని పెస్ట్ కంట్రోల్ అయిపోతుంది. ఈరోజు వీడియో ద్వారా రోజెస్లో వచ్చే పెస్ట్, ఇంకా రోజెస్కి అవసరమైన ఫర్టిలైజరు, ఇంకా రెయినీ సీజన్లో ఈ మొక్క పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.